అందరికీ నమస్కారం. నా పేరు రాజు. మీరు చూస్తున్నారు గ్రామీణ వ్యవసాయం యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ముందుగా అసలు పిరమిడ్లు వ్యవసాయంలో ఏ విధంగా ఉపయోగపడతాయి, అసలు పిరమిడ్లు అంటే ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి, ఇలా వీటన్నిటి గురించి ముందుగా కాసేపు మాట్లాడుకుందాం. అదైన తర్వాత మా చేలో పిరమిడ్లన్నీ నేను చూపిస్తాను. అసలు మేము ఏ విధంగా కట్టాము అవన్నీ మేము చూపిస్తాను. అది అయిపోయిన తర్వాత అసలు మీరు ఈ పిరమిడ్లు వేసుకోవాలంటే దానికి తగిన కొలతలు ఏంటి, ఎలా వేసుకోవాలి అని చెప్పేసి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వ్యవసాయం సంబంధించిన మరిన్ని వీడియోలు మీరు పొందగలరు. ఇంకెటువంటి ఆలస్యం చేయకుండా మనం ఛానల్లోకి అయితే వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారం. మనం శ్రీవరి అని చేస్తూ ఉన్నాం. ఇది 3వ సంవత్సరం జరుగుతుంది పంట. మొట్టమొదటి సంవత్సరం పిరమిడ్లు వేసి ఆవు మూత్రంతో, వేస్ట్ డీకంపోజర్తో, ఘనజీవామృతంతో మనం వ్యవసాయం చేసాం. 2వ సంవత్సరం పిరమిడ్లు వేయకుండా ఓన్లీ జీవామృతం, వేస్ట్ డీకంపోజర్తో వ్యవసాయం చేసాం. బొచ్చడి తేడా ఉంది, దానికి దీనికి అసలు సంబంధమే లేదు. అందుకని మరలా ఈ సంవత్సరం పిరమిడ్లు మళ్ళీ యాడ్ చేసి పిరమిడ్లతోటి పొలాల్లో పిరమిడ్లు వేసి ఆ పిరమిడ్లని ఉపయోగిస్తూ చేస్తూ ఉన్నాం. ఎందుకు ఈ పిరమిడ్ల యొక్క గొప్పతనం ఏంటి అంటే కాస్మిక్ ఎనర్జీని పొలాలకి ఈ పిరమిడ్స్ అందిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే కాస్మిక్ ఎనర్జీ పుష్కలంగా చేరుతుందో ఆటోమేటిక్గా ఈ ఆరోగ్యవంతంగా, శక్తివంతంగా, ఎటువంటి అనారోగ్యాలు లేకుండా, తెగుళ్ళు లేకుండా మొక్క బాగా ఎప్పుగా వస్తూ ఉంటుంది. వీటిని మనం చాలా సార్లు గమనించాం. ఈ గమనించిన తర్వాత వీటిని ఉపయోగించడం జరుగుతుంది. ఎందుకంటే శ్రీవరి విధానంలో కూడా మొక్కకి 25 సెంటీమీటర్ల స్పేస్ ఇస్తాం. దాంతో ఏమవుతుంది, ఎండ, గాలి, వెలుతురు ఇవన్నీ పుష్కలంగా ఉండి మొక్క బాగా ఏపుగా రావడానికి పనికి వస్తున్నాయి. అంటే అక్కడ బలమే కాకుండా గాలి, వెలుతురు కూడా పనిచేస్తున్నాయి. ఎప్పుడైతే వెలుతురు ఉంటుందో, ఎండ ఉంటుందో, పడుతుందో, మొత్తం మీద కిరణజన్య సంయోగక్రియ అని జరుగుతుంది. అప్పుడు పత్రహరితం అనేది మొక్కల్లో తయారవుతుంది. ఈ పత్రహరితం తయారైతేనే మొక్క బలంగా ఉండి దిబ్బి బాగా చిక్కి పిలకలు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ఏ ఎండ, వెలుతురు, గాలి పడకుండా చిక్కగా నాటేసుకొని దగ్గరగా మనం అన్ని బలాలు పాడు వేసినా కూడా అది ఎక్కువ పిలకలు చేయలేదు. ఎందుకంటే గాలి, వెలుతురు, ఎండ ఇవన్నీ ఉండవు కాబట్టి. అట్లానే ఈ పిరమిడ్స్ కూడా, ఈ కాస్మిక్ ఎనర్జీ కూడా చాలా తేడా ఉంది, మొక్కలకు బాగా పనికొస్తుంది. అందుకని వాటిని ఇప్పుడు వేసాము. వాటిని ఎట్లా ఎంత సైజుతో పెట్టాలి, మేము 10 పిరమిడ్ 10 సైజు పిరమిడ్లు వేసాం పొలంలో. ఎకరానికి 4 చొప్పున 10 అడుగులు పిరమిడ్లు, అంటే బేస్ 10 అడుగులు, ఎటు చూసినా 10 అడుగుల సైజు తోటి పిరమిడ్స్ వేసాం. ఆ పిరమిడ్స్ ఏంటి అంటే తీగతోటి, మన టాటా తీగ ఉంటుంది కదా, సన్న తీగ, ఆ తీగతోటి మధ్యలో సెంటర్లో కర్ర పాతేసి ఆ కర్రకి 4 పక్కల పలుకులు తీసుకొని వేయడం జరిగింది. ఈ సెంటర్ కర్ర ఎంత ఎత్తు ఉండాలి, ఈ పక్కలో ఎంత ఎత్తు ఉండాలి అనేది ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఆ కొలతలో అది ఎట్లా ఏంటి అనేది కనపడే విధంగా ఇప్పుడు దీన్ని చేస్తారు. అది ఒకసారి చూడండి, చూస్తే మీకు తెలుస్తుంది ఆ పిరమిడ్లు ఎట్లా రావాలి ఏంటి అనేది. ఇది కాస్మిక్ ఎనర్జీ ఏంటంటే ప్రకృతిలో విశ్వశక్తి అనేది ఉంటుంది, కాస్మిక్ ఎనర్జీ. అది తీసుకొని ఎప్పుడైతే వదిలిందో ఈ పొలాలు తెలియకుండానే బాగా ఆరోగ్యంగా ఉంటున్నాయి. మేము చెక్ చేసాం 2 సార్లు. చెక్ చేసిన తర్వాతే బాగుంది, మళ్ళీ వేసాం. వాటిని కూడా మీరు కూడా వేసి ప్రయత్నించి చూడండి. పురుగులు, తెగుళ్ళు అన్నీ బాగా తక్కువ శాతం ఉంటాయి. తెగుళ్ళు అయితే అసలు దాదాపు ఆల్మోస్ట్ ఏమి రావట్లేదు, బాగా పనిచేస్తుంది. పెద్ద వేసే కన్నా చిన్న వేసుకుంటే బాగా మనకి ఎక్కువ ఉపయోగంగా ఉంటుంది. 15 అడుగులు 20 అడుగులు పెట్టి ఒకటే పిరమిడ్ వేసే బదులు 9 అడుగులు పెట్టుకొని, లేదా 10 అడుగులు పెట్టుకొని 7 పిరమిడ్లు వేసుకుంటే ఎకరానికి బాగా పనిచేస్తాయి. రెండోది, మొక్కలు ఏ తెగుళ్ళు ఏవి లేకుండా పూర్తి ఆరోగ్యవంతంగా ఉండటానికి కూడా బాగా పనికొస్తాయి. ఓకే, థ్యాంక్ యూ.
ఈరోజు మనం చేలో వేసుకోవడానికి పిరమిడ్ యొక్క కొలతల గురించి అయితే మాట్లాడుకుందాం. అసలు అంటే మనకి బేస్ ఎంత ఉండాలి? హైట్ ఎంత ఉండాలి? మూల కొలత అనేది ఎంత ఉండాలి? ఈ విధంగా అసలు ఏ విధంగా వేసుకోవాలి? అనే వాటి గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే. సో, సో ఒకసారి మీకు అసలు పిరమిడ్ అంటే తెలుసు కదా! మనకి ఈ విధంగా ఉంటుంది త్రిభుజాకారంలో. తర్వాత దీన్ని త్రిభుజాకారం అంటారు. అదే మనం ఎక్స్టెండ్ చేసి 4 వైపులా తీసుకుంటే గనక అది పిరమిడ్ అవుతుంది. ఈ విధంగా. అంటే మనం ఒక చతురస్రాకారం ఉంటుంది గదా! 4 వైపులా సమానంగా ఉండే చతురస్రాకారానికి మధ్యలో ఒక కర్ర పాతేసి పొడుగాటి కర్ర, దానికి 4 మూలల నుంచి 4 వైర్లు లాక్కుంటే అది పిరమిడ్ అవుతుంది. కానీ ఇలా పెడితే గనక అది పిరమిడ్ అవుతుంది కానీ పిరమిడ్ ఆకారం అవుతుంది కానీ పిరమిడ్ కాదు. దీనికంటూ కొన్ని కొలతలు ఉంటాయన్నమాట. ఎలా అయితే ఒక భూతద్దానికి కొన్ని కొలతలు పెడితేనే అది సూర్యరశ్మిని ఒకే చోటకి చేరుస్తుందో, దీంట్లో కూడా కొన్ని కొలతలు బట్టి ఈ ఈ ఈ మూల కొలత ఎంత ఉండాలి, మనకి ఇదెంత ఉండాలి, అలాగే మనకి మధ్యలో పెట్టే కర్ర ఎంత పొడుగుండాలి, ఈ విధంగా ఇవన్నీ ఉంటేనే ఇది ఒక పిరమిడ్ కిందకు వస్తుందన్నమాట. అదే ఆ ఎనర్జీ అనేది కిందకి మనకి పాస్ చేయగలదు. కాబట్టి ఈరోజు ఈ కొలతల గురించి అయితే తెలుసుకుందాం. సో మనకి ముందుగా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఒక మధ్యలో కర్ర అయితే బాదుకోవాలి. మీరు మధ్యలో కర్ర ఒకటి బాదుకోవాలి. అంటే మీరు ఇది మనకి బేస్ అనమాట. అంటే మీరు కింద నేల అనుకోండి, ఇది ఒక రకంగా చూసుకుంటే మధ్యలో మీరు కర్ర ఒకటి బాదుకోవాలి స్ట్రైట్గా. ఇక్కడ మీరు కర్ర బాదుకుంటారా, సోవ పెట్టుకుంటారా అనేది మీ ఇష్టం అనమాట. ఒకవేళ కర్ర బాదుకున్నట్లయితే మనకి కర్ర అనేది పైన ఈ విధంగా వస్తుంది కదా. ఇప్పుడు కర్ర అనేది ఈ విధంగా ఉంటుంది, పైది అనేది కొంచెం ఎడల్పుగా ఉంటుంది కదా. అలా లేకుండా ఏం చేయాలంటే మధ్యలో ఒక సీల కొట్టుకోవాలి. మధ్యలో ఒక సీల కొట్టుకొని ఈ సీలకి సోవ కట్టుకోవాలి. అప్పుడు మనకేమవుతుందంటే ఈ సువ్వ దగ్గర నుంచి మనకి కొలత అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడి నుంచి కొలత తీసుకోవాలి కింద వరకు, నేల మీద వరకు. ఓకే. సో ఇది దీనికి మనం చూద్దాం ఒకసారి. సో దీనికి మనకి ఎంత ఉండాలి అంటే ఇప్పుడు మీకు ఈ కొలతలన్నీ అనేవి సెంటీమీటర్స్లో చెప్తున్నా. ఎందుకంటే పిరమిడ్స్ కొలతలు అనేవి చాలా యాక్యురేట్గా రావాలి, అంటే చాలా కరెక్ట్గా రావాలన్నమాట. కొంచెం తేడా వచ్చింది కదా కరెక్ట్గా రావాలి. కాబట్టి సెంటీమీటర్స్లో చూస్తారనమాట. సో మనకి ఈ మధ్యలోది నేను ఇప్పుడు వరకు చెప్తుంది ఏంటంటే 9 అడుగుల పిరమిడ్. 9 అడుగుల పిరమిడ్ నేను చెప్తుంది 9 అడుగుల పిరమిడ్ గురించి. అసలు 9 అడుగుల పిరమిడ్కి మధ్యలో కర్ర ఎంత ఉండాలి, మనకి అసలు ఎంత ఉండాలి, మొత్తం మూల కొలత అనేది చెప్తున్నా. 9 అడుగుల పిరమిడ్ మనం కట్టుకునేటప్పుడు మధ్యలో కర్ర అనేది మనకి 174 సెంటీమీటర్లు ఉండాలి. 174 సెంటీమీటర్లు ఉండాలి. ఓకే, కనిపిస్తుందా మీకు? ఇప్పుడు చూడండి, 174 సెంటీమీటర్లు. ఓకే. ఎక్కడి నుంచి నేను ఇందాక మీకు చెప్పినట్లుగా ఈ పైన మనం సో కొడతాం కదా. ఇప్పుడు డైరెక్ట్గా ఒక సో పెట్టేసుకుంటే ఇంకా డైరెక్ట్గా మనకి ఇబ్బంది లేదు. కానీ ఎవరైతే కొన్ని కర్ర పెట్టుకుంటారో ఆ కర్ర పెట్టుకునే వాళ్ళు పైన ఒక సీల కొట్టుకొని ఆ సీల అంచు నుంచి స్టార్ట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి 174 సెంటీమీటర్లు కింద నేల మీద వరకు ఉండాలి. మీరు మళ్ళీ కింద ఎంతో కొంత నేలలో పెట్టేస్తారు కదా, గుచ్చేస్తారు కదా, అది లెక్కలోకి రాదు. మీకు కరెక్ట్గా నేల మీద ఎంతవరకు అయితే 174 సెంటీమీటర్లు వస్తుందో అంతవరకు పెట్టుకొని ఆ నేలలో అంతవరకే గుచ్చుకోవాలి. ఓకే, ఇది సంగతి. మధ్యలో పెట్టే కర్ర అనేది మనకి ఇంకోండి, ఈ మధ్యలో పెట్టే కర్ర ఉంది కదా, ఈ మధ్యలో కర్ర అనేది 174 సెంటీమీటర్లు. ఈ మధ్యలోది ఈ కాదు, మనకి ఇప్పుడు ఇది ఉందా, ఇప్పుడు మనం చెప్తుంది 9 అడుగులు అనమాట. చుట్టూరు 9 అడుగులు ఉండిద్ది. చుట్టూరు
ఇక్కడ 9 అడుగులు ఉండిద్ది, ఇక్కడ 9 అడుగులు ఉండిద్ది. అంటే ఈ పిరమిడ్కి ఇక్కడ 9 అడుగులు, ఇక్కడ 9 అడుగులు, ఇటు అన్ని చోట్ల చుట్టుపక్కల 9 అడుగులు ఉంటుంది. చతురస్రాకారంలో మనకు పిరమిడ్ అయితే ఉంటుంది. సో 9 అడుగులు. మధ్యలో కర్ర వచ్చేసి మనకి 174 సెంటీమీటర్లు. ఓకే, మీకు ఇప్పుడు 2 కొలతలు అర్థమైనాయి కదా. మూడోది, మనకి మూడో కొలత వచ్చేసి ఇప్పుడు ఈ పైన ఇక్కడ సువ్వ కట్టాము చూసారా, ఈ సువ్వని కిందకి లాగుతాం. ఇంకోండి ఇక్కడ సువ్వ కట్టేసి ఈ సువ్వని ఈ 9 అడుగులు ఏదైతే ఉందో ఈ అంచుకు లాగుతాం. ఓకే, ఇది ఉంది కదా మూల కొలత. సో ఈ మూల కొలత అనేది ఎంత ఉండాలి? సో మనకి మూల కొలత వచ్చేసి 261 సెంటీమీటర్లు ఉండాలి. 261 సెంటీమీటర్లు. ఎక్కడి నుంచి మనం సీల కొట్టుకుంటే ఈ సీల పైనుంచి, లేకపోతే సువ్వ పైనుంచి, మనకి ఎక్కడి నుంచి అయితే ఈ సువ్వ లాగుతామో ఇక్కడి నుంచి 261 సెంటీమీటర్లు కింద వరకు, నేల మీద వరకు. మనం ఈ చివరిలో ఏం చేస్తామంటే ఈ సువ్వ గుచ్చడానికి ఊరికే మనకి ఇక్కడ ఇంకో సువ్వకి ఇట్లా కట్టేసుకుంటాం. ఇప్పుడు ఇంకోటి అనుకోండి, ఈ సువ్వకి ఈ ఒక కడ్డీనో లేకపోతే ఇంకో చెక్కో ఏదో ఒకటి తీసుకొని దానికి ఇది ముడేస్తాం అనమాట. ఇది ఇట్లా పైకి వెళ్ళిపోద్ది పిరమిడ్ అనుకోండి. దీన్ని ఏం చేస్తామంటే భూమిలో ఇట్లా గుచ్చేస్తాం, ఇట్లా భూమిలోకి వెళ్ళిపోద్ది. అందువల్ల ఏంటంటే మనకి ఇంకా దీన్ని కట్టే పని ఉండదు. సో ఈ విధంగా గుచ్చేసుకుంటాం అనమాట. సో సేమ్ ఇదే విధంగా ఇంకో 4 పక్కల ఇది 261, 261, 261, 261, 261, 9, 9, 9, 9. మధ్యలో కర్ర వచ్చేసి 174 సెంటీమీటర్లు ఉండాలి. ఇది సంగతి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మీరు సింపుల్గా ఏం చేస్తారంటే ఫస్ట్ దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఇది 9 అడుగులు. ఓకే, దీన్ని గుర్తుపెట్టుకోండి. సో అసలు ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మధ్యలో కర్ర బాతండి, దాని మీద సీల కొట్టేసి సంథింగ్ మీరు సువ్వ పెట్టుకోండి. సువ్వ ఏదైతే అది చేయండి. ఇది 174 సెంటీమీటర్లు ఉండేట్టు చూసుకోండి. ఇది కరెక్ట్గా బాదుకోండి మధ్యలో. తర్వాత దీనికి 4 పక్కల సువ్వలు కట్టేసుకోండి. ముందల అనుకోండి 4 పక్కల సువ్వలు కట్టేసుకోండి. కరెక్ట్గా కొలత చూసుకొని ఎంత వట్టుకు వస్తే అంత వట్టికి సువ్వలు కట్టేసుకోండి. 4 పక్కల ఈ ఏర్పాటు చేసుకోండి. 4 పక్కల 4 సేర్లు ఏర్పాటు చేసుకోండి. చేసిన తర్వాత అప్పుడు ఒక తాడు తీసుకోనో లేకపోతే ఇంకోటి ఏమైనా తీసుకొని కరెక్ట్గా మనకి దీని నుంచి ఎంత ఉంది చూసుకొని 9 అడుగులు, దీని నుంచి దీనికి 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 9 అడుగులు ఎగ్జాక్ట్గా చూసుకోవాలి. చూసుకొని మనకి 4 పక్కల అది ఎక్కడైతే వచ్చిద్దో అక్కడ అలా పాతేసేయాలన్నమాట. పాతేసి జాగ్రత్తగా చూసుకుంటే కనుక సరిపోతుంది. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను మీకు. సో మనకి ఇక్కడ ఇది ఉంటే కనుక ఇట్లా ఇట్లా వస్తుందన్నమాట పిరమిడ్ అనేది. అర్థమైంది కదా అసలు పిరమిడ్ అనేది ఏ విధంగా వేయాలి, అసలు ఏంటి సంగతి అనేది. ఇది 9 అడుగుల పిరమిడ్కి కొలతలు అనమాట. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్తగా ఉంచుకోండి. ఇది సంగతి. సో ఖచ్చితంగా పిరమిడ్లు వేయండి. చాలా రిజల్ట్స్ అయితే మంచి మంచి రిజల్ట్స్ ఉన్నాయి. దీనివల్ల ఖచ్చితంగా మీకు బాగా బెనిఫిట్ అవుతుంది, యూజ్ అవుతుంది. సో ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి చూడండి. ఇంకా అర్థం కాలేదనుకోండి ఎవరైనా కొంచెం చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి సో ఇది కొలతలు మనకి ఈ విధంగా పిరమిడ్ రావాలి అంటే వాళ్ళే కొంచెం చూసి మీకు ఈ వీడియో చూపియండి, వాళ్ళకి అర్థమైద్ది. వాళ్ళే మీకు జాగ్రత్తగా వేసి పెడతారు. ఓకే, సో ఇవండి సంగతి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అసలు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే
ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా మన వీడియోలు అన్నీ మీకు వస్తాయి. దీన్ని ఒకసారి ఫోటో స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే ఉంచుకోండి. సో మీకు బాగా యూజ్ అవుతుంది అసలు పిరమిడ్స్ అనేవి ఎలా వేయాలి ఏంటి అనేది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు వస్తాయి. ఈసారి వీడియోలో మనం ఇప్పుడు ఆల్రెడీ వేసేసాం. ఈసారి మీకు మళ్ళీ ఇంకొక పిరమిడ్ వేసి నేను చూపిస్తాను. అసలు డైరెక్ట్గా లైవ్లో మధ్యలో కర్ర కానీ పక్కన అది కానీ సార్ లైవ్లో చూపిస్తాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నారనుకోండి, మన వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. కాబట్టి ఈసారి మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇది సంగతి. కాబట్టి చూడండి, సరే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నట్టు. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్.